హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనీ. వెల్కమ్ టు మై ఛానల్ అడ్డవిస్తరి. ఈ రోజు నేను చూపించబోయే టేస్టీ రెసిపీ రాజ్మా కర్రీ. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. రాజ్మా బీన్స్ ముందు రోజు రాత్రి నానబెట్టుకుని దానిని మెత్తగా కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా గింజ ముట్టుకుంటే మ్యాష్ అయ్యేలా ఉడికించుకోవాలి. తరువాత ఉడికించిన 2 టేబుల్ స్పూన్ల రాజ్మా గింజలు, అలాగే 4-5 జీడిపప్పు వేసి వాటిని మెత్తగా ఈ విధంగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీకి గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 3 లవంగాలు 4 యాలకులు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇవి ఫ్రై అయి మంచి అరోమా వస్తున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తరువాత దానిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారం కూడా ముక్కలకు పట్టేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రాజ్మా జీడిపప్పు పేస్ట్ ఇందులో వేస్తున్నాను. మిక్సింగ్ జార్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత 2 చిన్న టమాటాలు ప్యూరీ చేసి, అంటే మిక్సీలో మెత్తగా పట్టి ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు సన్నని ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. కర్రీ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మా గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రాజ్మా యాడ్ చేసిన తర్వాత
ఒక చిటికెడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఇందులో యాడ్ చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. రాజ్మా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నూనె పైకి తేలుతోంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఈ క్రీమ్ యాడ్ చేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీరు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ AddaVisthari.